పవన్ కళ్యాణ్ తెలుగునాట ఈయన ఒక ప్రపంచనం. పవర్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత తన నటనతో, తన మంచి మనసుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. మెగా బ్రదర్ గా ఇండస్ట్రీలోకి పరిచయమైన తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకొని తీసిన తక్కువ సినిమాల్లోనే ఎక్కువ క్రేజ్ని, క్రెడిబిలిటీని రెండింటిని దక్కించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక సినిమాల్లో తనదైన ముద్ర వేసి ఆ తర్వాత రాజకీయ పయనము అన్నతోటి స్టార్ట్ చేసి అది ఏం జరిగింది, ఆ తర్వాత జనసేన స్థాపించిన విధానము, తర్వాత 2 రాష్ట్రాలు విడిపోవడము, ఏపీలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడము, ఒకసారి చంద్రబాబు నాయుడు గెలవడానికి కారణమయ్యారు, ఆ తర్వాత ఓడిపోవడానికి ఆయనే కారణమయ్యారు, మళ్ళీ ఇప్పుడు కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇదందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే తెలుగునాట ఒక ప్రభంజనం అనే చెప్పాలి. యావత్ తెలుగు ప్రజల మనసులో ఒక సుస్థిర స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారు. రాజకీయాలలో ప్రస్తుతం తనదంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకోవాలి, ప్రజలకు ఏదో చెయ్యాలి, మనం భూమి మీద వచ్చాము, మనకు మామూలుగానే ఆయన యాక్టర్గా ఉన్నప్పుడు ఆయన సంపాదించిన దాంట్లో ఫ్యామిలీకి కొంత ఉంచి మిగతాదంతా దాచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఫ్యామిలీకి ఏమి మిగిల్చకుండా మొత్తం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కష్టమని తన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఆయన చూపించే అంటే సాయం చేసే విధానం కావచ్చు, ప్రేమ కావచ్చు, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా పొలిటికల్ గా వచ్చిన తర్వాత ఎన్ని విమర్శలను ఎదుర్కొన్నారు, ఎన్ని మాటలు పడ్డారు. అసలు ఆయన ఒక సినిమా చేస్తే చాలు ఆయన లైఫ్ కి ఇవన్నీ అవసరం లేదు అంటూ కూడా ఆయన అభిమానించే వాళ్ళు కావచ్చు, ఈవెన్ తన గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు, అనేక రకాల కామెంట్స్ చేసినా కూడా పట్టించుకోకుండా ఒక ఆశయంతో వచ్చాను, ఒక సిద్ధంతో అంటే ప్రజలకు మంచి చేయాలని ఒక సిద్ధాంతంతో వచ్చాను, ఒక మంచి లక్ష్యంతో వచ్చాను. ఆ లక్ష్యం నెరవేరేంత వరకు, అది ముందుకు వెళ్ళేంత వరకు ఖచ్చితంగా ఎవరు ఎన్ని అవమానాలు చేసినా, ఎవరు ఎన్ని నిందలు వేసినా, నా పైన ఎన్ని కుట్రలు చేసినా భరిస్తాను, తెగబడతాను, నిలబడతాను అంటూ నిల్చుని చూపించారు పవర్ స్టార్. అయితే ఇప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది అన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న జన సైనికుల్ని, ఆయనను అభిమానించే ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. అరే! ఎవరికీ హాని చేయరు, ఎవరికీ అపకారం చేయరు, ఎవరిని పట్టుమని మిగతా వాళ్ళలాగా దూషించే తత్వం కాదు. తనకు హాని చేసిన ఎదుటి వ్యక్తికి మంచి జరగాలనే కోరుకునే వ్యక్తి. ఈయనకు ప్రాణహాని ఉండడేంది? అసలు ఈయన ఒక హిట్ లిస్ట్‌లో ఉన్నాడన్న న్యూస్ రావడం ఏంటి? ఇదేదో ఆషామాషిగా అంటే ఏదో పార్టీ వాళ్ళు చెప్పిందో, లేకపోతే మన రాష్ట్ర నిఘా వర్గాలు చెప్తే నిజంగానే లైట్ తీసుకునే వాళ్ళేమో, దీన్ని స్వయంగా కేంద్రమే వెల్లడించడంతో ప్రస్తుతము పవన్ కళ్యాణ్ నిఘాకు సంబంధించి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు ఎవరు పవన్ పైన అటాక్ చేసే అవకాశం ఉంది? పవన్‌ని చంపేంత కక్ష ఎవరికి ఉంది? నిజంగానే ఈ రేంజ్‌లో పవన్‌ని అంటే టార్గెట్‌గా చేసుకొని స్కెచ్ నడుస్తుందా? అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తోంది. ఈ విషయాన్ని కేంద్రమే తెలియజేయడంతో అయితే చాలా మంది కలవరపడుతున్నారు. ఏం జరగబోతోంది? ఎవరి నుంచి ముప్పు రాబోతోంది? ఎవరు ఆయనను టార్గెట్ చేసే అవకాశం ఉంది? రాష్ట్రంలోనా? కేంద్రంలోనా? బయటి వాళ్ళా? ఇప్పుడు ఎన్‌డీఏ తోటి ఉన్నారు కాబట్టి, కీలక భూమిక పోషిస్తున్నాడు కాబట్టి, ఈయన ఉంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు? అంటే ఏ అంశాలు దీనికి ప్రాతిపదిక కాబోతున్నాయన్న చర్చ అయితే ప్రస్తుతము పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో జర భద్రం, జర జాగ్రత్త, సారు కొంచెం చూసుకోండి. మీరు లేకపోతే మేమనేవాళ్ళము జీరో అయిపోతాం. మీతో పాటు మేము బ్రతకలేము. అలాంటిది ఏదన్నా జరిగినా ఉట్టుడికిపోతాయి రాష్ట్రాలు అంటూ జన సైనికులు అప్పుడే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఒక్కసారి కేంద్రం ఏం చెప్పింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. పూర్తి వివరాలు వెల్లడించలేం కానీ, మీ భద్రత విషయానికి మాత్రము మీరు మునుపటి కన్నా ఇంకొంత శ్రద్ధ తీసుకోవాలి. ఖచ్చితంగా అంటే ఎక్కడ పడితే అక్కడ ఆగడం కావచ్చు, జనాల మధ్యలో ఉండడం కావచ్చు, ప్రజలు మీకోసం వెయిట్ చేస్తున్నారంటూ మీరు అంటే నా కోసం వాళ్ళున్నారు, నేను వాళ్ళ కోసం వెళ్ళాలి అనుకుంటూ ఏంటంటే మంచితనం, ఆ మానవీయ కోణము కొన్ని రోజులు జాగ్రత్త పడండి. ఇది అని సమస్య మేము చెప్పలేము. కానీ మీ పైన ఏదో కుట్ర జరగబోతోంది. మీ ప్రాణాలకు ఇక్కడ ఎసరు పెట్టే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇదిమిద్దంగా
ఇది అని మేము చెప్పలేకపోతున్నాం. కానీ కొన్ని గ్రూపుల్లో మీకు సంబంధించిన ఒక విషయం చర్చ జరుగుతుంది అంటూ ఇంటెలిజెన్స్ లోని కొందరు మాట్లాడుతున్నారు. లేదా రెగ్యులర్ గా ట్రాకింగ్ లో కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో ప్రస్తుతము డిస్కషన్ నడుస్తోంది అంటూ కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే ఇందులో కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించడం జరిగింది. దాంతో పాటు ఆందోళన కలిగించే విషయాలు కూడా బయటకు రావడం జరిగింది. అసలు ఏంటి? ముందైతే మీరు జాగ్రత్తగా ఉండండి అన్న విషయాన్ని 1కి 10 సార్లు అయితే నిఘా వర్గాలు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు పవన్ కి సంబంధించి హత్యకు కుట్ర పన్నే కారణాలు ఏముంటాయి? అసలు ఎందుకు? అంటే ఒక రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వ్యక్తి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 సంవత్సరాలు, ఒక డెకేడ్ అంతకుముందు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పవన్ పంథా వేరు, పవన్ ప్రభంజనం వేరు, పవన్ ఇప్పుడు అనుసరిస్తున్న వ్యూహాలు వేరు. అసలు అంటే మొదట ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళ మీద చాలా మంది డౌట్ పడుతున్నా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ పదవి ఎన్నికల రిజల్ట్ అయిపోయిన తర్వాత, ఆయన డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత ఒక విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనకు శత్రువులు కాదు, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. మనం ఏదున్నా రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళపైన ఎలాంటి దుందుకుడు చర్యలు కావచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కావచ్చు, ఇదంతా ఉండదు. మన భాష, మన ప్రవర్తన ప్రజలు మెచ్చేలా ఉండాలి, ప్రతిపక్షాలు నేర్చుకునేదై ఉండాలి, వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదనే విషయాన్ని పదే పదే చెప్పడం జరిగింది. కాబట్టి అంత పెద్ద ఎత్తున ఇప్పుడున్న రాష్ట్రంలోని వ్యక్తులు కుట్ర చేసే అవకాశం ఉంటుందా అనంటే ఇది క్వశ్చన్ మార్క్ అని అనుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన టచ్ చేస్తే ఏమవుతుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి రాష్ట్రం నుంచి అయితే దీని గురించి నిజంగా ఆయన పైన కుట్ర చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది అని అంటే అది క్వశ్చన్ మార్క్ అనే అనాలి. అంత సాహసం ఇప్పుడున్న పరిస్థితుల్లో పోయి అంటే ఆయన టచ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఎవరికైనా, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరికైనా సరే ఆ విషయం తెలుసు. కాబట్టి అంత ఈజీగా మన దగ్గర నుండి అయితే దానికి సంబంధించి డేర్ చేస్తారు అని మాత్రం అనుకోవడానికి లేదు. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం కొన్ని ఆలోచనలను తెర మీద తీసుకురావడం జరిగింది. అంటే ఏ అంశాలు దీంట్లో ఉండే అవకాశం ఉంది అనేది. ఇక్కడ ఆయన ఎన్డీఏలో కూటమిలో ఒక మెంబర్ గా ఉన్నారు. అంటే ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అంటే ప్రధాని తర్వాత ఆ రేంజ్ లో డిస్కషన్ ఎవరి గురించి అయినా జరిగింది అని అంటే అది పవన్ కళ్యాణ్ గారి గురించే అనడంలో ఎలాంటి అత్యోక్తి లేదు. ఎందుకంటే అడగగానే పవన్ కళ్యాణ్ గారికి ఈవెన్ అపాయింట్మెంట్ ఇవ్వడం కావచ్చు, ఆయన చెప్పారని కూటమిగా ఏర్పడి ముందుకెళ్లడం కావచ్చు, బీజేపీని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించడం కావచ్చు, ఏపీలో బీజేపీకి ఆ మేర సౌండ్ రావడానికి ప్రధాన కారణం కావచ్చు. ఇలా ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం ఉన్న ఆయన ఉన్న మాన్యాకి, ప్రధాని ఇస్తున్న ఇంపార్టెన్స్ కి, ఎన్డీఏలో ఈయన కీ రోల్ పోషించబోతున్నారు అంటే కీ సభ్యుడు కాబోతున్నాడు అన్న నేపథ్యంలో, అంటే ఎన్డీఏతర శక్తులకు సంబంధించి అంటే నిలువరించే నేపథ్యంలో ఈయన పైన ఏమైనా కుట్ర చేస్తున్నారా అన్న ఒక అంశాన్ని లేపడం జరిగింది. అంటే వ్యతిరేక శక్తులు దానికి సంబంధించి ఈయనను టార్గెట్ చేసే అవకాశం ఉందా అన్న ఒక అంశం. రెండోది, హిందూ ధర్మాన్ని ఆచరించడంలో పవన్ కళ్యాణ్ పెట్టింది పేరు. ఆయన అన్ని మతాల్ని గౌరవిస్తారు, అన్ని మతాల్ని ఆదరిస్తారు. దానికి సంబంధించి ఎక్కడ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. బట్ ఆయన హిందూ ధర్మాన్ని ఆచరించడంలో వారాహి యాత్రకు సంబంధించి ఈవెన్ వారాహి పూజ విధానం కావచ్చు, ఆయన నిష్ఠగా పాటించిన అనేక నియమాలు కావచ్చు, ప్రతి ఒక్కటి చూస్తే ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని ఏ విధంగా ఆచరిస్తారు, ఏ విధంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన అంటే ఎక్కడ ఆయన దాని గురించి పబ్లిసిటీ ఏం చేయలేదు. కానీ తను ఒక హిందువుగా, హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా తన నియమాలను ఏ విధంగా తను ఆచరిస్తాడు అన్న విషయాన్ని చాలా క్లియర్ కట్ గా తెలియజేస్తున్న విధానంలో ఆరాధనలు, ఆచార వ్యవహారాలు తప్పకుండా పాటిస్తారు. కాబట్టి లౌకికవాదం, విశ్వాసాల అభిప్రాయాలు వెల్లడించడంలో నిరభ్యంతరంగా ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో మోదీ వ్యతిరేక శక్తులు ఈ వ్యవహారాన్ని ఏమన్నా దృష్టిలో పెట్టుకొని, అంటే మనం గత కొంతకాలంగా చూసుకుంటే పేటరేగిపోతున్న అనేక శక్తుల్ని మనం చూసాం. కాబట్టి అందులోని ఎన్డీఏ కూటమితో సంబంధాలు ఉండడము, కీ రోల్ పోషించడము, ఈ నేపథ్యంలో ఈ అంశం ఏమైనా ఇక్కడ ఆయనను టచ్ చేసే అవకాశం ఉందా అన్నది ఇక్కడ ఒకటి అంశం. దీంతో పాటు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దాంతో పాటు నిఘా వర్గాల దృష్టికి ఈ సంభాషణ ఏమన్నా వచ్చిందా? దీని గురించి ఏమైనా జరుగుతుందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు ఎన్నికల ముందు అటు రాజకీయ విధానాలు విషయంలో మావోయిస్టు నాయకులు తప్పుబడుతూ ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. ఇది కూడా ఒక కారణం కావచ్చు అన్న విషయాన్నైతే, అంటే మావోల సంభాషణలో ఉందా లేదా, ఈ గ్రూపులలో పవన్ కళ్యాణ్ గురించి ఏ విధమైన చర్చ జరిగిందన్న లోతు విశ్లేషణ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో మావోయిస్టులు రాసిన లేఖను కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ కేంద్ర నిఘా వర్గాలు ఒకంత అలర్ట్ చేయడం జరిగింది. మొత్తానికైతే పక్కా కారణాలైతే తెలియవు కానీ జాగ్రత్తగా ఉండండి. అంటే ప్రజల సమస్య అనేసి ఎక్కడ నిలబడ్డా, రోడ్డు మీద ప్లకార్డులు పట్టుకున్నా, తన దృష్టికి వచ్చిన ఏ అంశానికైనా ఇమ్మీడియేట్‌గా కాన్వాయ్ ఆపడం, అక్కడికెళ్ళి మాట్లాడడం, సమస్య పరిష్కారం చేయడము, సెక్యూరిటీని కూడా మర్చిపోయి ఆయన జనాల్లో ఉండడము, మీటింగ్‌లన్నా జనాలు అక్కడ ఉన్నారన్నా మన కోసం వచ్చినప్పుడు మనం వెళ్ళాలన్న ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి కొంత అయితే అశ్రద్ధ చేయకూడదు అనేసని ఈ కోణంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చ అయితే నడుస్తుంది. ఇప్పటికే పవన్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున నిఘానైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ మేము చేస్తున్నాము. దాంతో పాటు మీ సహకారం కూడా ఉండాలి కాబట్టి అందుకోసమని మిమ్మల్ని అభిమానించే వాళ్ళ కోసము, మీకోసం పడిగాపులు కాచే వాళ్ళ కోసము, మీరంటే ప్రాణం ఇచ్చే వాళ్ళ కోసము, మీకేమన్నా జరిగితే జరిగే పరిణామాల కోసము వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మాతో సహకరించాలి. దాంతో పాటు మీరు కూడా జర జాగ్రత్తగా ఉండాలి అంటూ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జన సైనికులు ఒకటే చెప్తున్నారు. ఆయనకు కాపు కాయడానికి వేరే ఎవరు అవసరం లేదు. మేమంతా ఉన్నాము. మేము చాలు అనేసి చెప్తున్నారు. బట్ ఎనీహౌ మనం కూడా ఒక విషయం తెర మీదకి వచ్చినప్పుడు ఊరికే రాదు. నిప్పు లేనిదే పొగ అయితే రాజుకోదు. అంటే కేంద్రం నుంచి ఇంత క్లియర్ కట్ గా మెసేజ్ వచ్చిందంటే ఏదో ఒక దగ్గర ఈ చర్చ జరిగి ఉండాలి. దీనికి సంబంధించి ఎక్కడో దగ్గర వాళ్ళ అంటే కంట్లో పడుండాలి. ఏదో జరిగితే తప్పితే ఒక వ్యక్తి గురించి ఇంత ఈజీగా కేంద్రం అయితే బయటికి చెప్పలేదు. అందులోనూ ఒక కీ రోల్ పర్సన్, అవునన్నా కాదన్నా ఇప్పుడు ఆయన టచ్ చేస్తే ఏం జరుగుతుందనేది తెలుసు కాబట్టి, ఈ నేపథ్యంలో భారీ స్కెచ్ వేయందే ఇంత ఈజీగా అయితే కేంద్రం చెప్పదు కాబట్టి వీటన్నింటిని పరిగణలోనికి తీసుకొని అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే హెచ్చరిస్తున్నారు. కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మీరు తీసుకునే జాగ్రత్తలు తీసుకోండి. మేము చేసేది మేము చేస్తాము. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాము అంటూ చెప్పడం జరిగింది. నిజంగా ఎవరు మరి హత్యా ప్రయత్నానికి ప్లాన్ చేస్తున్నారు? అలాంటిది జరిగితే మరి కేంద్రం దాన్ని ఎలా ఎదిరించబోతోంది? దీని వెనుక మూలాల్ని ఎలా పసిగట్టబోతున్నారు? ఈ అంశాన్ని ఎలా